పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి రామగుండం రీజియన్ 1 RG1 GM కార్యాలయంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయినటువంటి అంటే సంస్థలో పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మికులకు వారి యొక్క డిపెండెంట్లు వారి యొక్క వారసులకు నూతన ఉద్యోగ నియామక పత్రాలను RG1 GM లలిత్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో GM లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతనంగా ఉద్యోగం పొందినటువంటి 24 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించడం జరిగింది. ఇందులో 5 మహిళలు కాగా మిగతా 19 మంది కూడా పురుషులుగా ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అంటే ఒక వరం లాంటిదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణిలో ఉద్యోగం అంటే కూడా ఒక గొప్ప విషయంగా ఆయన పరిగణించారు. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగ నియామక పత్రాలు పొందినటువంటి వారికి అందరికీ కూడా సూచిస్తూ కూడా సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలంటూ కూడా సూచించారు. ఉత్పత్తితో పాటుగా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ మనుగడకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వారికి వెల్లడించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో పాటు సిఐ ఎస్ఐతో పాటు ఇతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానం చేరుకోవాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ద్విచక్ర వెళ్ళేటువంటి వాహనదారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, కార్లో వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క వాహనదారుడు కూడా వాహనానికి సంబంధించినటువంటి సరైన ధృవపత్రాలన్నీ కూడా వెంట ఉంచుకోవాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా సిగ్నల్ జంప్ చేయకూడదు. అలాగే రాంగ్ రూట్లో వెళ్ళినటువంటి చాలామంది కూడా మృత్యువాత పడ్డారు కాబట్టి రాంగ్ రూట్ చాలా ప్రమాదకరమైనట్టు కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం వేదికగా ఆయన వెల్లడించారు. మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గౌరెడ్డి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గత 2 రోజుల నుండి కూడా 2 ఇళ్లలో కూడా దొంగతనానికి దొంగలు పాల్పడ్డారు. అయితే అర్ధరాత్రి పూట వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో వృద్ధురాలు మెరలో ఉన్నటువంటి 3 తులాల బంగారు గొలుసును దొంగిలించడం జరిగింది. ఆ మరుసటి రోజునే మరొక చోట్ల కూడా దొంగిలించారు. అయితే ఈ వరుస దొంగతనాల ఘటనలో గ్రామంలో కూడా కొంత భయానక వాతావరణం నెలకొంది. అంతేకాకుండా వాహనాలను కూడా దొంగిలించడానికి కూడా వాహనాలకు సంబంధించినటువంటి వైర్లను కూడా కట్ చేసినటువంటి సంఘటనలు జరిగాయంటూ కూడా గ్రామస్తులు వెల్లడించారు. వెంటనే పోలీసులు తగు చర్యలు తీసుకొని తమ గ్రామంలో దొంగల బిడదను నివారించాలంటూ కూడా గ్రామస్తులు పోలీసులను వేడుకున్నారు.